హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్కి సంబంధించి ఏపీ టెట్ అయినా తెలంగాణ టెట్ అయినా ఎవరికైనా యూజ్ఫుల్ ఈ టాపిక్కే. అయితే ఈ టెట్ రాసే అభ్యర్థులకు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే ఈ టాపిక్ మీద బిట్ ఏ విధంగా అడిగినా మీరు తప్పనిసరిగా ఆన్సర్ చేయగలరు. ఎట్టి పరిస్థితుల్లో బిట్ రాంగ్ చేయరు. ఓకేనా? కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ సెంటెన్స్ అనేది ఇక్కడ 4 రకాలు. అంటే దాని యొక్క ఫంక్షన్ బట్టి, స్ట్రక్చర్ బట్టి 4 రకాలు అంటే 5వది కూడా చెప్పొచ్చు ఎక్స్ట్రాగా. మెయిన్గా 4 రకాలు ఏంటంటే అసర్టివ్ లేదా డిక్లరేటివ్. అసర్టివ్ సెంటెన్స్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. అలాగే ఇంట్రాగేటివ్, అలాగే ఇంపరేటివ్, అలాగే ఎక్స్క్లామేటరీ, అలాగే ఆప్టేటివ్ 5వది. ఇవి దాని యొక్క ఫంక్షన్ బట్టి, స్ట్రక్చర్ బట్టి టైప్స్ అన్నమాట సెంటెన్స్. అలాగే సెంటెన్స్లో ఉండే క్లాజెస్ బట్టి, సబార్డినేట్ క్లాజు, మెయిన్ క్లాజు, ఈ క్లాజెస్ బట్టి మనకి 3 రకాల సెంటెన్స్ అనేది. ఏంటంటే సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో అసర్టివ్, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లామేటరీ, అలాగే చివరిని ఎక్స్ట్రాగా ఆప్టేటివ్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ నుంచి వాడు బిట్ ఏ విధంగా అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలగాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరిలో బిట్స్ ఏ విధంగా అడుగుతారో కూడా మీకు అక్కడ క్లియర్గా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి అక్కడ ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్. సో డిక్లరేటివ్ అంటే మీనింగ్ అంత స్టేట్మెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ఏ స్టేట్మెంట్. అంటే అసర్టివ్ సెంటెన్స్నే మనం స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. స్టేట్మెంట్స్నే మనము అసర్టివ్ సెంటెన్స్ అని అంటాం. అసలు అసర్టివ్ సెంటెన్స్ స్ట్రిక్ట్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరన ఫుల్ స్టాప్ ఉంటుంది. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఓకేనా? సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరన ఫుల్ స్టాప్ ఉంటుంది. మరి సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ప్రొనౌన్స్ నేర్చుకున్నాం. ప్రొనౌన్స్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఈ ప్రొనౌన్సే కాకుండా నౌన్స్, ఏ నౌన్ అయినా సరే మనకి సబ్జెక్ట్ అవుతుంది. ఎనీ నౌన్. ఓకేనా? సో ఇవి మనకి సబ్జెక్టులుగా పనిచేస్తాయి. ఆ నౌన్ సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు, ఏదైనా సరే. అర్థమైందా? బాయ్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు. సింగులర్ అయినా ప్లూరల్ ఏదైనా సరే ఎనీ నౌన్ సబ్జెక్ట్ అవ్వచ్చు. సో ఈ ప్రొనౌన్స్ అన్నీ కూడా, పర్సనల్ ప్రొనౌన్స్ అన్నీ కూడా సబ్జెక్టులుగా పనిచేస్తాయి. అలాగే నౌన్ కూడా ఎనీ నౌన్ సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు, అది కూడా సబ్జెక్టుగా పనిచేస్తాయి. సో సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే అది అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. పంక్చుయేషన్ కూడా ఇంపార్టెంటే. అర్థమైందా? చివరిలో మీకు బిట్స్ చెప్తాను, మోడల్ ఏ మోడల్ బిట్ అడుగుతున్నాడు అయితే అప్పుడు మీకు ఈజీగా ఈ టాపిక్ అంతా ఈజీగా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేది మీకు చివరిలో అర్థమవుద్ది. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ స్టేట్మెంట్స్. మనకు తెలిసిందా? స్టేట్మెంట్స్ చెప్పేదే మన అసర్టివ్ సెంటెన్స్. నెక్స్ట్, ది సెంటెన్స్ ప్రొవైడ్స్ ఆర్ గివ్స్ ఎన్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అసర్టివ్ సెంటెన్స్ అయినా డిక్లరేటివ్ సెంటెన్స్ అయినా ప్రొవైడ్స్ ఆర్ గివ్స్ ఎన్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇట్ ఎక్స్ప్రెసెస్ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్. ఫ్యాక్ట్స్ని, ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ యొక్క అసర్టివ్ సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. అలాగే ఇట్ టెల్స్ అస్ సంథింగ్. ఏదో ఒకటి మనకు చెప్తుంది, ఒక విషయాన్ని చెప్తుంది, మనకి ఒక విషయాన్ని చెప్తే టెల్స్ అస్ సంథింగ్. ఇవి అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్. ఇట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ ఆర్ పీరియడ్. ఈ ఫుల్ స్టాప్ని ఏమంటామంటే పీరియడ్ అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, పీరియడ్. ఓకేనా? అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఆ ఫుల్ స్టాప్ని ఏమని పిలవచ్చు మనం అంటే పీరియడ్ అని కూడా పిలవచ్చు. సో మీరు ఎక్కడ బిట్స్లు ఎక్కడ అడగొచ్చు అంటే మీకు ఈజీ. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉంటే అసర్టివ్ సెంటెన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసేవచ్చు. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న టాపిక్ అదే. కానీ టెట్ ఎగ్జామ్లో బిట్ ఎలా కొడతారంటే ఈ 4 చూసుకోండి. మేక్స్ స్టేట్మెంట్స్, ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్, గివ్స్ ఇన్ఫర్మేషను, ఎక్స్ప్రెసెస్ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్, టెల్స్ అస్ సంథింగ్. ఇది ఇంపార్టెంట్. మనకి ఒక విషయం చెప్తుంది అనమాట. అదే సెంటెన్స్ అంటే అసర్టివ్ లేదా డిక్లరేటివ్. ఆ టెర్మినాలజీ మీద బిట్ అడగొచ్చు, అడుగుతాడు కూడా. ఆల్రెడీ అడిగాడు కూడా టెట్లో. చివరిన ఆమె కొన్ని ప్రాక్టీస్ బిట్లు చెప్తాను, మీకు అక్కడ ఫుల్గా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇది అసర్టివ్ సెంటెన్స్ సంబంధించి ఎగ్జాంపుల్స్. అయితే ఇక్కడ చూడండి, అసర్టివ్ సెంటెన్స్ సంబంధించి మనకి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే చెప్దాం. ఈజ్ ఏ డాక్టర్. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యింది, చివరిన ఫుల్ స్టాప్ ఉంది. పంక్చుయేషన్ కూడా ఇంపార్టెంటే.
ఈ టాపిక్ బేస్ చేసుకుని పంక్చువేషన్ బిట్లు కూడా రావచ్చు, వస్తాయి కూడా. ఓకేనా? సో అదో బిట్ మనం కవర్ అవుతుంది అనమాట. ఈజ్ ఏ డాక్టర్, సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంది. సో ఇది పాజిటివ్ ఉంది కాబట్టి దీన్ని ఎఫ్రిమేటివ్ అని అంటాం. సో పాజిటివ్గా ఉన్నటువంటి అసర్టివ్ సెంటెన్స్ ఎఫ్రిమేటివ్ సెంటెన్స్ కూడా అనొచ్చు. నెక్స్ట్, మోహన్ విల్ కమ్ టుమారో. మోహన్ అనే సబ్జెక్ట్ చివరిన ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇది ఎఫ్రిమేటివ్. అంటే అసర్టివ్లోనే ఎఫ్రిమేటివ్ అనమాట. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉన్నాయి కాబట్టి అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్లే. అందులో పాజిటివ్ సెంటెన్స్లు ఇవి, ఎక్కడ నెగిటివ్ లేవు కాబట్టి ఆ పాజిటివ్ సెంటెన్స్లు ఏమంటే ఎఫ్రిమేటివ్ సెంటెన్స్ కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి, షీ డస్ నాట్ రైట్ ద ఎగ్జామ్. సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, చివరిన ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి అసర్టివ్ లేదా డిక్లరేటివ్ అవుతుంది. అయితే ఇందులో నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉన్నప్పుడు ఆ అసర్టివ్ సెంటెన్స్ ఏమంటామంటే నెగిటివ్ సెంటెన్స్ అంటే నెగిటివ్ సెంటెన్స్. సో పాజిటివ్ సెంటెన్స్ ఏమో ఎఫ్రిమేటివ్ అంటాం, నెగిటివ్ సెంటెన్స్ ఏమో నెగిటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? దే కెనాట్ డూ దట్ వర్క్. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యింది, చివరిన ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి అసర్టివ్ లేదా డిక్లరేటివ్ అవుతుంది. మరియు నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ రెండు రకాలుగా చెప్పొచ్చు, ఎఫ్రిమేటివ్, నెగిటివ్. పాజిటివ్ సెంటెన్స్లు ఏమో ఎఫ్రిమేటివ్ అంటాము, నెగిటివ్ సెంటెన్స్ ఏమో నెగిటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? ఇది అసర్టివ్ సెంటెన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్. కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ సెంటెన్స్ యూజ్డ్ టు మేక్ స్టేట్మెంట్స్. అలాగే దిస్ సెంటెన్స్ ప్రొవైడ్స్ అన్ ఇన్ఫర్మేషన్ ఆర్ గివ్స్ అన్ ఇన్ఫర్మేషన్. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్. అలాగే దిస్ సెంటెన్స్ టెల్స్ అస్ సంథింగ్. మనకి ఒక విషయం చెప్తుంది. ఏ సెంటెన్స్ అంటే అసర్టివ్ లేదా డిక్లరేటివ్. చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ అండి, ఎంపరేటివ్ సెంటెన్స్. ఇవి దేనికి యూజ్ చేస్తామంటే మనము కమెంట్స్, రిక్వెస్ట్స్, అడ్వైజ్లు ఇవ్వడానికి, ఆర్డర్స్ వేయడానికి ఈ సెంటెన్స్ మనం ఉపయోగిస్తాం. దీని స్ట్రక్చర్ ఎలాగ ఉంటుందంటే వెర్బ్ వన్ అంటే బేస్ ఫామ్. అంటే మనకు వెర్బ్ రూపాలు నేర్చుకున్నాం కదా, కమ్, కేమ్, కమ్ అని, గో, వెంట్, గాన్ అని, ఓపెన్డ్ అని, క్లోజ్డ్ అని. అందులో ఉండే వెర్బ్ వన్ అనే బేస్ ఫామ్ అంటాము. ఆ బేస్ ఫామ్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఓకేనండి? నెక్స్ట్, డోంట్ ప్లస్ V1తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఓకేనా? డోంట్ ప్లస్ V1 అంటే డోంట్ గో, డోంట్ కమ్ అంటే వెర్బ్ వన్ ఉండాలి. డోంట్ మాత్రం ఉండాలి, డజంట్ కానీ డిడెంట్ కానీ ఉండదు. డోంట్ కమ్, డోంట్ గో అని ఆ విధంగా డోంట్ ప్లస్ వెర్బ్ వన్ ఉండి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే అది ఎంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. అయితే ఎంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, అండర్స్టూడ్, కానీ వాడం యు అనే సబ్జెక్ట్ ఉంటుంది. యు అని అంటే ఎదురు వరకు చెప్తాం అనమాట, మనం పలానా పని చేయని. అర్థమైందా? అందువల్ల యు అనేది అండర్స్టూడ్ కానీ రాయము. అందుకే అక్కడ డోంట్ ప్లస్ V1 మాత్రమే ఓడుతాము. ఓకేనా? ప్లీజ్ ప్లస్ వెర్బ్ వన్. ప్లీజ్ తర్వాత వెర్బ్ వన్ వచ్చి చివరన ఫుల్ స్టాప్. ఈ మూడు రకాల స్ట్రక్చర్లు ఉంటే అది ఎంపరేటివ్ సెంటెన్స్. ఓకేనా? అయితే ఇక్కడ ఒక కీ పాయింట్ ఉంది. చివరన ఎక్స్క్లమేషన్ సింబల్ అంటే ఆశ్చర్యాత్మక సింబల్ కూడా వస్తాయి. ఏ సెంటెన్స్లో? ఎంపరేటివ్ సెంటెన్స్లో. మనకు 4th క్లాస్లో అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఎక్కడో ఒక దగ్గర ఇచ్చాడు ఎగ్జాంపుల్, కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోండి. ఈ బిట్ ఇస్తే చాలామంది తప్పు పెడతారు. ఎక్స్క్లమేటివ్ సింబల్ కూడా ఎంపరేటివ్ సెంటెన్స్కి వస్తుంది సందర్భాల్లో, అక్కడ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ అండి, దీని యొక్క మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే దిస్ సెంటెన్స్ యూజ్డ్ టు మేక్ కమాండ్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్స్. అలాగే దిస్ సెంటెన్స్ యూజ్డ్ టు గివ్ అడ్వైజెస్, ఇన్స్ట్రక్షన్స్. అంటే అడ్వైజులు ఇవ్వడానికి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, కమాండ్స్ చేయడానికి, ఆర్డర్స్ చేయడానికి, రిక్వెస్ట్ చేయడానికి కూడా ఈ ఎంపరేటివ్ సెంటెన్స్ ఉపయోగపడుతుంది. ఈ రెండు కీ పాయింట్స్ ఇంపార్టెంట్. అలాగే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే టెల్స్ సమ్ వన్ టు డూ సంథింగ్. అంటే ఈ సెంటెన్స్ దేని చెప్తుందంటే ఒక వ్యక్తికి పలానా పని చేయని చెప్తే అనమాట. ఇవి టెల్స్ సమ్ వన్ టు డూ సంథింగ్ అంటే ఎంపరేటివ్ సెంటెన్స్. టెల్స్ అస్ సంథింగ్ మనకి ఒక విషయాన్ని చెబుతుంది అని చెప్పినప్పుడు మాత్రము అసర్టివ్ లేదా డిక్లరేటివ్. టెల్స్ సమ్ వన్ టు డూ సంథింగ్ అంటే మాత్రము ఎంపరేటివ్ సెంటెన్స్. ఓకేనా? ఇది ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, అలాగే ఎక్స్క్లమేషన్ సింబల్తో కూడా కొన్ని సందర్భాల్లో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇది ఎంపరేటివ్ సెంటెన్స్ సంబంధించి కీ పాయింట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వద్దాం. బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ, చివరన ఫుల్ స్టాప్ ఉంది. బ్రింగ్ అనేది V1,
చివరిన ఫుల్ స్టాప్. వెర్బ్ 1తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉన్న దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. డోంట్ ప్లస్ V1, డోంట్ ప్లస్ V1, డోంట్ గో దేర్, అక్కడికి వెళ్ళకు అని ఆర్డర్ అనమాట. సో చివరిన ఫుల్ స్టాప్. బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ, అది కూడా ఆర్డర్ అవ్వచ్చు, రిక్వెస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే డోంట్ గో దేర్, డోంట్ ప్లస్ V1తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే అదేమవుతుందంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ప్లీజ్తో స్టార్ట్ అయ్యి వెర్బ్ 1 ఉంటుంది. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, చివరిన ఫుల్ స్టాప్ ఉంది. ప్లీజ్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంది. ప్లీజ్ వెర్బ్ 1 నుండి చివరిన ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. మరి ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సింబల్ ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, స్టాప్, స్టాప్ అని చెప్పి ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది. ఇది ఏ సెంటెన్స్ అవుతుంది తెలిసినా ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. స్టాప్ అంటాం, హే స్టాప్ అంటాం. అంటే అక్కడ కమాండ్ని ఫోర్స్ఫుల్గా చెప్పడం. అలాంటి సందర్భాల్లో ఆ స్టాప్ పక్కన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉపయోగిస్తాము. ఎక్స్క్లమేటరీ సింబల్ ఉందని చెప్పి మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనుకోవడం తప్పు. ఎక్స్క్లమేటరీ సింబల్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఆ సందర్భం వేరు. ఎమోషన్స్ని, అర్థమైందా, జాయ్స్ని, సారోస్ని, అలాగే ఫీలింగ్స్ అన్ని చెప్పడం అక్కడ ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. అక్కడ కమాండ్ని ఫోర్స్ఫుల్గా చెప్తాను, హే స్టాప్ అంటాం. అక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది, అయినప్పటికీ అది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. అలాగే డోంట్ స్టాప్, వాగకు అని మళ్ళీ అక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది. చూసారా, ఇది ఆశ్చర్యానికి సంబంధించింది కాదు. అక్కడ కమాండ్ని ఫోర్స్ఫుల్గా చెప్పడం, ఎంఫసిస్ చేసి చెప్పడం, అక్కడ కూడా మనం ఎక్స్క్లమేటరీ సింబల్ ఉపయోగిస్తాం. కానీ ఆ సెంటెన్స్ మాత్రం ఇంపరేటివ్ సెంటెన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ హే లుక్ హియర్, హే లుక్ హియర్, హే చూడు అంటాం. ఇక్కడ కూడా ఇక్కడ ఆశ్చర్యపోయిన విషయం కాదు ఇది. అక్కడ కమాండ్ని ఫోర్స్ఫుల్గా చెప్తున్నాం, అందువల్ల అక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉపయోగిస్తాం. కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్లో కూడా కొన్ని సందర్భాలలో రేరుగా ఎక్స్క్లమేటరీ సింబల్ని ఉపయోగిస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి. అకాడమీ టెక్స్ట్ బుక్లో 4th క్లాస్లోనూ అందులో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము థర్డ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ చేయడానికి ఉపయోగిస్తాం వీటిని. ఓకేనా. దీస్ సెంటెన్సెస్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. క్వశ్చన్ చేయడానికి ఉపయోగించే సెంటెన్స్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇవి 2 టైప్స్. ఏంటంటే WH వర్డ్ క్వశ్చన్స్, SR నో క్వశ్చన్స్. ఇవి 2 రకాలు అన్నమాట. ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే 2 రకాలు, WH వర్డ్ క్వశ్చన్స్, SR నో క్వశ్చన్స్ అని. సో ఇది యొక్క స్ట్రక్చర్ అకుంటే చూద్దాం. WH వర్డ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉన్నా. సో WH వర్డ్ పక్కన హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వకపోవచ్చు, ఫాలో అవ్వదు కొన్ని సందర్భాల్లో. కానీ మ్యాక్సిమం 90% ఏంటంటే WH వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ ఉంటుంది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో సింపుల్ చెప్పాలంటే WH వర్డ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాము. సో WH వర్డ్తో స్టార్ట్ అయితే దాన్ని ఏమంటాము, WH వర్డ్ క్వశ్చన్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే అది కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్సే. సో WH వర్డ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉన్నా, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉన్నా అవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతాయి. అయితే WH వర్డ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే దాన్ని WH వర్డ్ క్వశ్చన్స్ అంటాము. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే SR నో క్వశ్చన్స్ అని అంటాం. ఓకేనా. అయితే హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏంటుంటుందండి, సబ్జెక్ట్ స్ట్రక్చర్. హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, చివరిన క్వశ్చన్ మార్క్. ఓకేనా. అయితే ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనము ఎందుకు ఇచ్చేస్తాం, వీటి యొక్క యూసేజ్ ఏంటంటే ఆస్క్స్ ఏ క్వశ్చన్, క్వశ్చన్ చేయడానికి ఉపయోగిస్తాం. అలాగే ది సెంటెన్స్ ఆస్క్స్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది అన్నమాట. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ దేనికి ఉపయోగిస్తాం అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అడగడానికి ఉపయోగిస్తాం. అదే గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ అంటే అది ఎక్కడ అవుతుంది, అసర్టివ్ లేదా డిక్లరేటివ్. చాలా ఇంపార్టెంట్. ఈ కీ పాయింట్స్లో బిట్లు అడుగుతాడు. గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది, ఏది అసర్టివ్. ఇక్కడ ఏంటంటే ఆస్క్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ఏది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ అండి, ఆస్క్స్ అస్ సంథింగ్, మనల్ని ఒక విషయం అడుగుతుంది అనమాట. ఆస్క్ అస్ సంథింగ్, ఏవి ఇంట్రాగేటివ్. అదే టెల్స్ అస్ సంథింగ్, మనకి ఒక విషయం చెబుతుంది, ఏదో ఒక విషయం చెబుతుంది అంటే మాత్రము అసర్టివ్ లేదా డిక్లరేటివ్. టెల్స్ అస్ సంథింగ్ అంటే అసర్టివ్ లేదా డిక్లరేటివ్. ఆస్క్స్ అస్ సంథింగ్, మనల్ని ఒక విషయం అడుగుతుంది అంటే మాత్రము ఏమవుద్దంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్. వీటి మీద బిట్స్ అడుగుతాడు.
టెట్ ఎగ్జామ్ అంటే వాటి మీద మీకు ఎంత అవగాహన ఉందని టెస్ట్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇక్కడ WH వర్డ్స్ అంటే ఉన్నాయి మనకి. WH వర్డ్స్ అండి. హూ, హూమ్, హూజ్, వాట్, వేర్, వెన్, వై, హౌ. ఇవన్నీ WH వర్డ్ క్వశ్చన్స్. ఓకేనా? ఇవన్నీ కూడా HWW ఉన్నప్పుడు కూడా WH వర్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. WH వర్డ్స్ ఇవన్నీ వీటితో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ అవుతుంది. మరియు WH వర్డ్తో స్టార్ట్ అయిన ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏమంటాం? WH వర్డ్ క్వశ్చన్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ హౌ ఆర్ యూ. చూడండి, హౌ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఇక్కడ వాట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు. హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు. హౌ తర్వాత హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ఉంది. ఓకేనా? హౌ ఆర్ యూ చివరిన క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వాట్ హ్యాపెన్డ్? ఏం జరిగింది? చివరిన ఏంటి ఉందండి? క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఫాలో అవ్వలేదు. WH వర్డ్ ఉంది కానీ ఇక్కడ ఎక్కడ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ఫాలో అవ్వలేదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వదు, తక్కువ అనమాట. కానీ మెయిన్లీ ఈ స్ట్రక్చరే WH వర్డ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, లేదా హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్. ఓకేనా? హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఎందులో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అండి ఇది. హెల్పింగ్ వెర్బ్ ముందు వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇదే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకేనా? వాట్ హ్యాపెన్డ్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది కూడా ఇంట్రాగేటివే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా WH వర్డ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి WH క్వశ్చన్స్ అంటాం. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది. అసలు హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? చూడండి, హెల్పింగ్ వెర్బ్స్ అంటే చెప్తాను చూడండి. యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్. అలాగే వాజ్, వర్. అలాగే డూ, డజ్, డిడ్. యామ్, ఈజ్, ఆర్లు, వాజ్, వర్లు, డూ, డజ్, డిడ్లు. అలాగే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవి కూడా హెల్పింగ్ వెర్బ్సే. తర్వాత మనకి మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి. మోడల్ ఆక్సిలరీస్ అవి ఏంటంటే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. వీటితో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉన్నా మనకేమవుద్దంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుద్ది. అయితే ఈ హెల్పింగ్ వెర్బ్స్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే అట్లా ఏమంటాము? SR now క్వశ్చన్స్ అంటాము. SR now క్వశ్చన్స్ అంటే ఏ సెంటెన్స్? ఇంట్రాగేటివ్ సెంటెన్సే అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ అండి, యాజ్ షీ రిటన్ ద ఎగ్జామ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యింది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. చూడండి, హెల్పింగ్ వెర్బ్ పక్కన సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు, స్ట్రక్చర్ మారదు. నెక్స్ట్ ఆర్ యూ వాచింగ్ ఏ మూవీ. ఆర్ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు, చివరిన క్వశ్చన్ మార్క్. విల్ హీ మీట్ హెర్ టుమారో. విల్ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు, చివరిన క్వశ్చన్ మార్క్. హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు, చివరిన క్వశ్చన్ మార్క్ ఉన్న WH వర్డ్ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు, చివరిన క్వశ్చన్ మార్క్ ఉన్న అదేమవుతుందంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే ఆస్క్స్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఆస్క్స్ ఏ క్వశ్చన్, ఆస్క్ అస్ సంథింగ్. ఇవి కీ పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే జాయ్, సారో, అలాగే సాడ్ అంటే విచారాన్ని, బాధని, ఆనందాన్ని అన్నింటినీ చెప్తే ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అన్నమాట. ఓకే, చూద్దాం దీని స్ట్రిక్ట్ ఎలా ఉంటుందంటే వాట్ WH వర్డే వాట్ ఉందని చెప్పి మీరు వెంటనే ఇంట్రాగేటివ్ పెడితే తప్పు. ఓకేనా? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. వాట్ తర్వాత ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ ఉండి, తర్వాత యాడ్జెక్టివ్ నౌను ఉండి, తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ చివరన ఉంటాయి. సబ్జెక్ట్ వెర్బ్ చివరి నుండి చివరన ఎక్స్క్లమేషన్ సింబల్ ఏదండి, ఇది ఆశ్చర్యార్థం గుర్తుంటుంది. మళ్ళీ గుర్తు చెప్తాను చూడండి. వాట్ తర్వాత ఆర్టికల్ ఒకటి ఉంటుంది. ఆర్టికల్ అంటే ఏ కానీ యాన్ కానీ, యాడ్జెక్టివ్ నౌను ఉండి చివరిలో సబ్జెక్ట్ వెర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ వెర్బ్ చివరిలో వస్తుంది, ఆ పక్కన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ హౌ, హౌ ఉండి తర్వాత యాడ్జెక్టివ్ కానీ యాడ్ వర్బ్ కానీ ఉంటాయి. యాడ్జెక్టివ్ కానీ యాడ్ వర్బ్. ఆల్రెడీ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి ప్రతి దానికి నౌన్ సంబంధించి, ప్రొనౌన్ సంబంధించి, వెర్బ్ సంబంధించి, యాడ్జెక్టివ్ యాడ్ వర్బ్ సంబంధించి నంబర్ ఆఫ్ వీడియోస్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నా ఛానల్ అప్లోడ్ చేసుకోవడం
అప్లోడ్ చేయడం జరిగింది. నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి. ఓకేనా, క్లియర్గా ప్రతి దానికి సంబంధించి ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. హౌతో స్టార్ట్ అయ్యి పక్కన యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ఉండి చివరిన మళ్ళీ సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది, పక్కన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. సో వాట్ హౌని కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉపయోగిస్తాము, కానీ స్ట్రక్చర్ వేరు. అది ఇంట్రాగేటివ్ అవ్వాలంటే వాట్ హౌ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, హెల్పింగ్ వెర్బ్ వచ్చి సబ్జెక్ట్ వస్తుంది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎక్కడేంటంటే చివరిన సబ్జెక్ట్ వెర్బ్ ఉంటాయి, సబ్జెక్ట్ వెర్బ్ చివరిన ఉంటాయి, ఆ తర్వాత ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. హౌ తర్వాత కూడా చివరిన సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. అది వీటికి దీనికి తేడా. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఉండి పక్కన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం చెప్పుకున్నాం, నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, అదే కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఆ ఇంటర్జెక్షన్ ఏంటంటే ఇవి అనమాట. అలాస్, హో, హుర్రే, బ్రవో అంటే ఇవన్నీ సడన్ ఫీలింగ్స్ని చెప్తాయి అనమాట. ఆశ్చర్యాన్ని, బాధని, అర్థమైందా, అలాగే దుఃఖాన్ని, ఆనందాన్ని చెప్పే పదాలు, వాటిని ఇంటర్జెక్షన్స్ అంటాం. ఆ విధంగా ఇంటర్జెక్షన్ ఒక పదం ఉండి పక్కన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది, ఆ తర్వాత సబ్జెక్టివ్ వెర్బ్ ఉంటుంది, సబ్జెక్టివ్ వెర్బ్ చివరినే ఉంటుంది ఫుల్ స్టాప్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్జెక్షన్ ఉండి పక్కన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది, ఆ తర్వాత సబ్జెక్టివ్ వెర్బ్ చివరిన ఫుల్ స్టాప్. అది అసర్టివ్ అవ్వదు, దాని ముందు ఆల్రెడీ ఇంటర్జెక్షన్ ఉంది కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ అయిపోద్ది అన్నమాట. యాక్చువల్గా సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే అసర్టివ్, కానీ దాని ముందు ఇంటర్జెక్షన్ నుండి ఒక ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది కాబట్టి అదేమవుద్దంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సే అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, దీని కీవర్డ్స్ ఏంటంటే ఎక్స్ప్రెసెస్ ఎమోషన్స్ని చెప్తుంది, స్ట్రాంగ్ ఫీలింగ్స్ని చెప్తుంది, సడన్ ఫీలింగ్స్ చెప్తుంది, ఆఫ్ సర్ప్రైజ్. ఎక్స్ప్రెసెస్ ద ఎమోషన్స్, స్ట్రాంగ్ అండ్ సడన్ ఫీలింగ్స్ ఆఫ్ సర్ప్రైజ్ అని చెప్పేదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎమోషన్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్, సడన్ ఫీలింగ్స్, సర్ప్రైజు ఈ పదాలు ఉపయోగించాడంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మీరు టిక్ పెట్టాలి. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వద్దాం. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్. వాట్తో స్టార్ట్ అయ్యింది ఆర్టికల్, ఇది యాడ్జెక్టివ్, ఇది నౌను, చివరిన సబ్జెక్ట్ వెర్బ్ వచ్చింది చూసారా, షీ ఈజ్ అని ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది. చివరిన సబ్జెక్ట్ వెర్బ్ ఉందంటే అక్కడ పెట్టాల్సింది ఎక్స్క్లమేటరీ సింబల్, క్వశ్చన్ మార్క్ కాదు. వాటితో స్టార్ట్ అయినప్పటికీ చివరిన సబ్జెక్ట్ వెర్బ్ కనబడుతుంది అంటే మీరు పెట్టాల్సిన పంక్చుయేషన్ మార్క్ ఏదంటే ఎక్స్క్లమేటరీ సింబల్. సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే సబ్జెక్ట్ ఉండి తర్వాత వెర్బ్ ఉంటుంది, అప్పుడు ఎక్స్క్లమేటరీ సింబల్ పెట్టాలి. వాట్ ఉందని చెప్పి మీరు అక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ కానీ పెట్టకుండా క్వశ్చన్ మార్క్ పెడితే తప్పు. అంటే ఈ టాపిక్లో మన పంక్చుయేషన్ మార్క్స్ మీద కూడా బిట్టు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ హౌ ఫ్యాట్ షీ ఈజ్. హౌతో స్టార్ట్ అయింది, ఫ్యాట్ అనేది యాడ్జెక్టివ్, షీ ఈజ్ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, చివరన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. హౌ ఫాస్ట్. హౌ తర్వాత ఫాస్ట్ అనేది యాడ్ వర్బ్, ఇది యాడ్జెక్టివ్, ఇది యాడ్ వర్బ్, సబ్జెక్ట్ వెర్బ్. హీ రన్స్. హౌ ఫాస్ట్ హీ రన్స్ అంటాం. ఆ విధంగా హౌ తర్వాత యాడ్ వర్బ్, సబ్జెక్ట్ వెర్బ్, చివరిన సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుందండి. ముందు వాట్ కానీ హౌ కానీ ఉంటాయి, చివరిన సబ్జెక్ట్ వెర్బ్ ఉంటాయి, ఆ తర్వాత ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ హో చూసారా ఇంటర్జెక్షన్, వీ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఇదంతా కూడా అసర్టివ్లా కనబడుతుంది ఫుల్ స్టాప్, కానీ ముందు ఇంటర్జెక్షన్ వల్ల అది ఎక్స్క్లమేటరీ అయింది. అలాస్ ఇట్స్ వెరీ సాడ్. అలాస్ నేను బాధపడినప్పుడు చెప్తాం. సో ఇది కూడా ఇంటర్జెక్షన్ సింబల్ ఉంది. ఇట్స్ వెరీ సాడ్ యాక్చువల్గా ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉంది, ఇది అసర్టివ్ అనుకోవచ్చు, కానీ ముందు ఇంటర్జెక్షన్ ఉండడం వల్ల అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. వాట్ ఏ సర్ప్రైజ్. చూసారు అక్కడ వాట్తో స్టార్ట్ అయ్యి వాట్ ఏ సర్ప్రైజ్, వాట్ యాన్ ఐడియా అంటాం. వాట్ యాన్ ఐడియా అక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ వాడాలి. వాట్ యాన్ ఐడియా అంటాం, వాట్ ఏ సర్ప్రైజ్ అంటాం. ఇవన్నీ ఎక్స్క్లమేటరీ సింబల్ మరియు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిఫ్త్ సెంటెన్స్ ఏంటంటే ఆప్టేటివ్ సెంటెన్స్. ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే యాక్చువల్గా మనకి ఫంక్షన్ బట్టి, స్ట్రక్చర్ బట్టి 4 రకాల సెంటెన్స్లు, అసర్టివ్, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. కానీ ఈ 5వది ఆప్టేటివ్ సెంటెన్స్ గురించి కూడా మీరు నేర్చుకోవడం మంచిది. ఓకేనా. ఆప్టేటివ్ సెంటెన్స్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది సెన్స్ ఆఫ్ ప్రే, విష్, బ్లెస్సింగ్, కర్స్. అంటే ఒకరిని దీవించిన సందర్భంలోని, అలాగే శపించిన సందర్భాల్లోని,
విష్ చేసిన సందర్భంలోని ఉపయోగించే సెంటెన్స్లో మనం ఆప్టేటివ్ సెంటెన్స్ అంటాం. విష్ చేయడము అంటే హ్యాపీ జర్నీ అంటాము, హ్యాపీ దివాళీ అంటాము, అలాగే కంగ్రాచులేషన్స్ అంటాము, హ్యాపీ బర్త్డే అంటాము. అలాగే విష్ చేసిన సందర్భాల్లోని గ్రీట్ చేయడము, అలాగే శపించడము, అలాగే దీవించడము, ఇలాంటి సందర్భాలలో ఉపయోగించే సెంటెన్స్ని మనం ఆప్టేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఓకేనా? సో అయితే ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మే ప్లస్ సబ్జెక్ట్, మే తర్వాత ఎక్కువగా యూ కానీ హీ కానీ మొత్తం మే సబ్జెక్ట్ ఉండి చివరన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంటుంది. సో ఆప్టేటివ్ సెంటెన్స్లకు కూడా చివరన ఎక్స్క్లమేటరీ సెంటెన్సే యూజ్ చేస్తాం. మే ఓడుతుంది ఎక్కువగా. ఓకేనా? మే తర్వాత సబ్జెక్ట్ చివరన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అయితే ఈ సబ్జెక్ట్ ప్లేస్లో మాత్రం ఐ మాత్రం రాదు. ఓకేనా? మే యూ ఎక్కువగా వస్తుంది, ఐ మాత్రం రాదు. ఓకేనా? నెక్స్ట్ మే తర్వాత గాడ్, మే గాడ్ నుండి చివరన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. మే గాడ్, మే పక్కన గాడ్ ఉంటుంది. వుడ్ దట్ ప్లస్ సబ్జెక్ట్, ఓ దట్ చివరన వుడ్ దట్ సబ్జెక్ట్ ఉండి చివరన ఎక్స్క్లమేటరీ సింబల్, ఓ దట్ ఉండి చివరన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉన్న అవన్నీ ఆప్టేటివ్ సెంటెన్స్. వుడ్ దట్ ఓ దట్ అంటే ఇమాజినేషన్, కల్పితం, మనం ఊహించుకోవడం అన్నమాట. ప్రజెంట్ ఇలాగ అయ్యి ఉంటే బాగుందని ఊహించుకునే సందర్భంలో ఉపయోగిస్తాం వాటిని. వీటిని వుడ్ దట్ తర్వాత సబ్జెక్ట్ ఉండి చివరిన ఎక్స్క్లమేటరీ సింబల్, ఓ దట్ ఉండి చివరిన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉండి, అలాగే మే తర్వాత సబ్జెక్ట్ ఉండి చివరిన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉన్న, మే గాడ్ ఉండి ఎక్స్క్లమేటరీ సింబల్ ఉన్న అవన్నీ ఆప్టేటివ్ సెంటెన్స్లు అవుతాయి. ఓకేనా? ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది సెన్స్ ఆఫ్ ప్రే, విష్, బ్లెస్సింగ్, కర్స్. వీటిని యూజ్ చేయడం మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ఈ ఆప్టేటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. మే యూ లివ్ లాంగ్ అంటాం. మే యూ లివ్ లాంగ్ చివరన ఎక్స్క్లమేటరీ సింబల్. అంటే నువ్వు ఎక్కువ కాలం జీవించాలని అక్కడ ప్రే చేయడం లేదా బ్లెస్ చేయడం అంట. ఓకేనా? ఆ సందర్భంలో ఈ సెంటెన్స్ ఏమంటామంటే ఆప్టేటివ్ సెంటెన్స్. మే యూ పాస్ ఇన్ ద ఎగ్జామ్స్, నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుగాక అని బ్లెస్ చేయడం, అటువంటి సెంటెన్స్ ఏమంటామంటే మనము ఆప్టేటివ్ సెంటెన్స్ అని అంటాం. అలాగే మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను చల్లగా చూడుగాక, దీవించుగాక, దేవుడు నిన్ను దీవించుగాక అని అంటాం. మే గాడ్ బ్లెస్ యూ చివరన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది కాబట్టి ఇది ఆప్టేటివ్ సెంటెన్స్. గో టు హెల్ అంటాం కదా, అప్పుడు ఇది ఎక్స్క్లమేటరీ సింబల్. విష్ యూ హ్యాపీ జర్నీ అంటాం, విష్ యూ హ్యాపీ జర్నీ. ఓకేనా? చివరన ఎక్స్క్లమేటరీ సింబల్ అంటే విష్ చేసినప్పుడు కూడా. అలాగే హ్యాపీ బర్త్డే అంటాం, విష్ యూ హ్యాపీ బర్త్డే అంటాం. అలాగే కంగ్రాచులేషన్స్ అంటాం, థ్యాంక్ యూ అంటాం, గుడ్ ఈవినింగ్స్, గుడ్ మార్నింగ్ అంటాం. అలాంటప్పుడు మనం అవన్నీ ఆప్టేటివ్ సెంటెన్స్లు అంటాం. అట్లా చివరన ఎక్స్క్లమేటరీ సింబల్స్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇది ఆప్టేటివ్ సెంటెన్స్ సంబంధించి. ఇప్పుడు మనము వీటి మీద బిట్ ఏ విధంగా వస్తుంది ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో. ఓకేనా? ఫస్ట్ బిట్ చూడండి. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ అప్రోప్రియేట్ టు యూజ్ వెన్ ఎక్స్ప్రెసింగ్ ఏ ఫ్యాక్ట్ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ అప్రోప్రియేట్ టు యూజ్ వెన్ ఎక్స్ప్రెసింగ్ ఏ ఫ్యాక్ట్ని చెప్పడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏ సెంటెన్స్ ఉపయోగిస్తాం? ఇన్ఫర్మేషన్ ఇచ్చేది గివ్, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అని వచ్చినా, అలాగే ఫ్యాక్ట్స్ చెప్పినా, ఐడియాస్ చెప్పినా ఆ సందర్భంలో ఏ సెంటెన్స్ అని చెప్పాం మనము? అసర్టివ్ లేదా డిక్లరేటివ్ అని చెప్పాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే అసర్టివ్ లేదా డిక్లరేటివ్ రెండింటి లేదున్నా అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, చూస్ ద సెంటెన్స్ దట్ ఆస్క్స్ అస్ సంథింగ్ ఆర్ దట్ ఆస్క్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు ఏది అడిగినా సరే చూస్ ద సెంటెన్స్ దట్ ఆస్క్స్ అస్ సంథింగ్ అంటే మనల్ని ఒక విషయం అడిగిన సందర్భాల్లో ఏ సెంటెన్స్ ఉపయోగిస్తాం. అలాగే ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ అడగడానికి కూడా ఏ సెంటెన్స్ ఉపయోగిస్తాం. ఆస్క్ సంథింగ్ అన్నా, ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్నా మనం ఏమని చెప్పాలి? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకేనా? ఆల్రెడీ చెప్పుకున్నాం కీ పాయింట్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆన్సర్. చూస్ ద సెంటెన్స్ దట్ ఇన్స్ట్రక్ట్స్ సమ్వన్ టు డూ సంథింగ్ అంటే ఎవరో ఒకరిని ఒక పని చెయ్యి అని చెప్పడం ఏ సెంటెన్స్లో ఉపయోగిస్తాం? ఎవరో ఒకరిని పలానా పని చేయని చెప్తాం, అది ఏ సందర్భం అంటే సమ్వన్ టు డూ సంథింగ్ అని అడగడం. ఇది కీ పాయింట్. సమ్వన్ టు డూ సంథింగ్ ఎక్కడ వస్తుందండి? ఇది ఇంపరేటివ్, కమెంట్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్స్. అర్థమైందా? ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్, ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ అంటే ఒక పనిని వేరే వాళ్ళని చేయమని చెప్పడం. అది ఎక్కడ జరుగుతుందంటే ఇంపరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ అవ్వదు, ఇంట్రాగేటివ్ అవ్వదు, ఎక్స్క్లమేటరీ అవ్వదు, ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? వాట్ ఈజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్? అసలు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సంబంధించి ఈ మూడిట్లో ఏ సెంటెన్స్ కరెక్ట్? ఏ సెంటెన్స్ గివ్స్ ఏ కమాండ్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ అన్నాడు. కమాండ్ ఇస్తుంది, అలాగే
ఫుల్ స్టాప్ ఉంటుంది అన్నాడు కాబట్టి ఇది ఎక్స్క్లమేటర్ అవ్వదు. ఏ సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్స్ సంథింగ్ ఏదో విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏదో ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చిన, గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్, అలాగే టెల్స్ అస్ సంథింగ్ లేదా ఎక్స్ప్లెయిన్ సంథింగ్ వచ్చిందంటే అవి ఎస్సరిటివ్ అవుద్ది. ఏమవుద్ది? ఎస్సరిటివ్. ఒక విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎస్సరిటివ్, ఒక విషయం మనకు చెప్పినా ఎస్సరిటివ్, ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినా ఎస్సరిటివ్. ఓకేనా? సో ఇది ఎస్సరిటివ్ అవుద్ది. ఇది ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అనేది ఎస్సరిటివ్, ఇదేమో ఎక్స్క్లమేటివ్. కాబట్టి ఈ రెండు మనకు ఆన్సర్లు అవ్వవు. మనకు కావాల్సింది ఏంటి? ఇదేమో ఇంపరేటివ్, ఇది ఎస్సరిటివ్. మనకు కావాల్సింది ఎక్స్క్లమేటివ్ కావాలి. ఇది చూడండి, ఏ సెంటెన్స్ దట్ షోస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అండ్ ఎండ్స్ విత్ ఎన్ ఎక్స్క్లమేషన్ మార్క్. స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇచ్చిన, ఎమోషన్స్ ఇచ్చిన, సర్ప్రైజ్ ఇచ్చిన, సడన్ ఫీలింగ్స్ ఇచ్చిన, ఇవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సంబంధించి అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుద్దంటే సి అవుద్ది. గుర్తుపెట్టుకోండి, ఏ సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్స్ సంథింగ్ అన్నా, టెల్స్ అస్ సంథింగ్ అన్నా, గివ్స్ ఇన్ఫర్మేషన్ అన్నా, ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అన్నా ఏమవుద్దండి? ఎస్ఆర్టీ లేదా డిక్లరేటివ్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి, విచ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ పీరియడ్. మీకు చెప్పాను, పీరియడ్ అన్నా ఫుల్ స్టాప్ అన్న ఒకటే. ఏ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుద్ది లేదా పీరియడ్తో ఎండ్ అవుద్ది అని అడిగాడు. సో డిక్లరేటివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, ఏ అండ్ బి ఈ రెండు అవుతాయా లేకపోతే ఓన్లీ ఏ అవుతుందా? సో డిక్లరేటివ్ అవుతుంది, ఇంపరేటివ్. డిక్లరేటివ్ కూడా ఫుల్ స్టాప్ తోటే లేదా పీరియడ్తో ఎండ్ అవుతుంది, ఇంపరేటివ్ కూడా ఎండ్ అవుతుంది. కాబట్టి ఏ అండ్ బి అనేది ఆన్సర్. ఓకేనా? ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఐ క్యాన్ బ్రింగ్ టు ద పార్టీ. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ప్లీజ్తో స్టార్ట్ అయింది. ప్లీజ్ వెర్బ్ వన్, ప్లీజ్ లెట్. సో ప్లీజ్ మరియు వెర్బ్ వన్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంది అంటే అది ఏ సెంటెన్స్ అవుద్ది? చూస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ టు అబౌవ్ గివెన్ సెంటెన్స్. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుద్దో చూస్ చేయమన్నాడు. సో ప్లీజ్ వెర్బ్ వన్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉందంటే ఏమవుద్ది? ఇంపరేటివ్ అవుద్దని చెప్పాను, ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకేనా? కాబట్టి డిక్లరేటివ్ అవ్వదు, ఇంపరేటివ్ అవుతుంది. ఇక్కడ మీ డౌట్ రాదు, సార్ వాట్ ఉంది కదా అని. వాట్ తర్వాత సబ్జెక్ట్ ఉంది, వాట్ తర్వాత సబ్జెక్ట్ ఉండదు, వాట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటేనే ఇంటరాగేటివ్. అందుకే ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు, క్వశ్చన్ మార్క్ ఎట్లేదు. ఇది ఒక క్లాజ్, ఇది ఓకేనా, రిలేటివ్ క్లాజ్ అది. నెక్స్ట్ స్టార్టింగ్ మనం తీసుకోవాలా, ప్లీజ్ ప్లస్ వెర్బ్ వన్ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇంపరేటివ్. డోంట్ టచ్ మీ, డోంట్ ప్లస్ వెర్బ్ వన్, డోంట్ ప్లస్ వెర్బ్ వన్, డోంట్ ప్లస్ వెర్బ్ వన్ ఉండి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే అప్పుడు ఆ సెంటెన్స్ ఏమవుద్దని మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది, ఇంపరేటివ్. వాట్ డస్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ దేంతో ఎండ్ అవుతుంది అడిగాడు. ఏ ఫుల్ స్టాపా, ఎన్ ఎక్స్క్లమేషన్ మార్కా, క్వశ్చన్ మార్కా? క్వశ్చన్ మార్క్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ దేంతో ఎండ్ అవుద్ది అంటే క్వశ్చన్ మార్క్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి, చూస్ ద డిక్లరేటివ్ సెంటెన్స్ గివెన్ బిలో. అంటే 4 ఇచ్చాడు ఆప్షన్, 4 ఆప్షన్స్లో డిక్లరేటివ్ సెంటెన్స్ ఏదో చూస్ చేయమని. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ అన్నా ఒకటే. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. సబ్జెక్ట్ ఏంటి? ప్రొనౌన్స్ అన్నీ అవుతాయి, ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దే. అలాగే ఎనీ నౌన్ సింగులర్ ఆర్ ప్లూరల్ అవన్నీ సబ్జెక్టులు అవుతాయి. దాంతో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉండాలి. ఓకేనా? చూద్దాం. హౌ ఇంట్రెస్టింగ్ ద స్టోరీ వాజ్ అని ఇక్కడ హౌతో స్టార్ట్ అయ్యింది. హౌతో స్టార్ట్ అయ్యి ఇంట్రెస్టింగ్ అనేది యాడ్జెక్టివ్. తర్వాత ఇక్కడ ద స్టోరీ సబ్జెక్టు వెర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్. హౌతో స్టార్ట్ అయ్యి చివరిన సబ్జెక్ట్ వెర్బ్ ఉందంటే ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సరే, మనకు కావాల్సిన ఆన్సర్ ఇది కాదు. ఏది కావాలి మనకి? డిక్లరేటివ్ కావాలి. డబ్ల్యూహెచ్ వర్డ్ వైతో స్టార్ట్ అయ్యింది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది ఇంట్రాగేటివ్. ఇది అవ్వదు. హే లుక్ హియర్. ఇక్కడ ఎక్స్క్లమేటర్ ఉందని చెప్పి ఇక్కడ ఎక్స్క్లమేటర్ సెంటెన్స్ అనుకోకూడదండి. ఇందా చెప్పాను, కమాండ్ని ఫోర్స్ చేసి దాని ఫోర్స్ఫుల్గా చెప్పినప్పుడు హే లుక్ హియర్ అన్నాం. అది సన్నగా ఎక్స్ప్రెషన్స్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు. అది హే లుక్ హియర్ అంటే హే సిట్ హియర్, స్టాప్ అని అంట కదా. అటువంటి సందర్భాల్లో కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సింబల్ కొడతాం. అదేంటిది? ఇంపరేటివ్ సెంటెన్స్లో కూడా కొన్ని సందర్భాలలో ఎక్స్క్లమేటరీ మార్కు, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉపయోగిస్తాం చెప్పాను ఆల్రెడీ. కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది తప్ప డిక్లరేషన్ అవ్వదు. దే హ్యాడ్ ప్లేడ్ ద గేమ్ అంటే సారీ, ఇది ఇంపరేటివ్ అవుద్ది. హే లుక్ హియర్ చివరిన ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నప్పటికీ కూడా ఇంపరేటివ్ అవుద్ది, ఎక్స్క్లమేటర్ కాదు. దే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యింది, ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అవుద్ది. దే హ్యాడ్ ప్లేడ్ ద గేమ్. ఓకేనండి?
చూసుకోండి. ఇదేమవుద్దండి మనకి ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇదేమవుద్ది ఇంట్రాగేటివ్ అవుద్ది, ఇదేమవుద్ది ఇంపరేటివ్ అవుద్ది. ఎక్స్క్లమేషన్ సింబల్ ఉన్నప్పటికీ కూడా ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ హౌ వెల్ సీ సింగ్స్, ఇక్కడ డాష్ పెట్టాడు, హౌ వెల్ సీ సింగ్స్ అని. విచ్ ప్రొనౌన్సియేషన్ మార్క్ విచ్ పంక్చుయేషన్ మార్క్ సూటబుల్ ఫర్ దిస్ సెంటెన్స్. ఈ చివరిని ఏ పంక్చుయేషన్ మార్క్స్ ఉపయోగిస్తాం అంటే ఫుల్ స్టాప్ ఉపయోగిస్తామా, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉపయోగిస్తామా, లేదంటే క్వశ్చన్ మార్క్ ఉపయోగిస్తాను అడిగాడు. ఇక్కడ చూడండి సెంటెన్స్ చూడండి. హౌతో స్టార్ట్ అయ్యింది, హౌ వెల్ సీ సింగ్స్. వెల్ అనేది యాడ్ వర్బు. హౌతో కానీ వాటితో కానీ స్టార్ట్ అయ్యి హౌతో స్టార్ట్ అయ్యి యాడ్ వర్బ్ కానీ యాడ్జెక్టివ్ ఉండి ఇక్కడ సబ్జెక్ట్ ఇది సింగ్స్ అనేది వెర్బు, చివరన సబ్జెక్ట్ వెర్బు ఉంది అంటే ఇక్కడ హౌ వాట్ వచ్చి చివరన సబ్జెక్ట్ వెర్బు వస్తే రావాల్సిన సింబల్ ఏమో ఎక్స్క్లమేషన్ మార్కు. చెప్పాం కదా ఆల్రెడీ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఎక్స్క్లమేషన్ మార్కు. స్టార్టింగ్లో వాట్ కానీ హౌ కానీ ఉండి చివరన సబ్జెక్ట్ వెర్బు ఉంటే ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ హౌ డిడ్ యూ రీచ్ హైదరాబాద్ ఎస్టర్డే, దీనికి ఏ పంక్చుయేషన్ మార్క్స్ ఉపయోగించవచ్చు చివరన చూడండి. హౌ డిడ్ యూ రీచ్ హైదరాబాద్, హౌతో స్టార్ట్ అయింది, WH వర్డ్, డిడ్ హెల్పింగ్ వెర్బు సబ్జెక్టు. సో WH వర్డ్ హెల్పింగ్ వెర్బు సబ్జెక్ట్ ఉందంటే చివరన పెట్టాల్సింది క్వశ్చన్ మార్క్ పెట్టాలి. WH వర్డ్ సబ్జెక్ట్, WH వర్డ్ హెల్పింగ్ వెర్బు సబ్జెక్ట్ ఉందంటే చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. డైరెక్ట్గా హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్ ఉన్న చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అది SR నో క్వశ్చన్ అని చెప్పాను. ఓకేనా. సో ఆన్సర్ మనకి ఇక్కడ ఏమవుద్ది ఇంట్రా క్వశ్చన్ మార్క్. ద ఫంక్షన్ ఆఫ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈజ్ టు డాష్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? టు టెల్ సంథింగ్గా. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ టు టెల్ సంథింగ్గా ఏదో ఒక క్వశ్చన్ మనకు చెప్తుందా? చెప్పదు. టు ఆస్క్ సంథింగ్గా ఒక విషయాన్ని అడుగుతుంది, సంథింగ్ ఏదో దాన్ని అడుగుతుంది. సరిపోయింది కదా. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ దేనికి ఉపయోగపడుతుందండి? ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషను, అలాగే ఆస్క్ ఫర్ సంథింగ్, టు ఆస్క్ సంథింగ్. కాబట్టి మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే టు ఆస్క్ సంథింగ్. టు ఆస్క్ సమ్ వన్ టు డూ సంథింగ్ ఉంది. సమ్ వన్ టు డూ సంథింగ్, ఒకరిని ఏదో పని చేయమని చెప్పడం ఏమవుతుంది? ఇంపరేటివ్ అవుద్ది, ఇంపరేటివ్. కాబట్టి మనకు కావాల్సింది ఇంట్రాగేటివ్ కాబట్టి మనకి ఆప్షన్ బి అవుద్ది, ఆస్క్ సంథింగ్ అని. నెక్స్ట్ బిట్ చూడండి. ద కమాండర్ కమాండెడ్ హిస్ సోల్జర్స్ టు మార్చ్ ఫార్వర్డ్. ఆ సెంటెన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుద్ది? అసర్టివా, ఇంట్రాగేటివా, ఇంపరేటివా, ఎక్స్క్లమేటివ్ అవుద్దా? చూడండి ఇక్కడ ద కమాండర్ సబ్జెక్ట్, కమాండెడ్ వెర్బ్, సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిని ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఏమవుద్దండి మనకి అసర్టివ్ లేదా డిక్లరేటివ్. ఓకేనా. డాష్ సెంటెన్సెస్ ఆర్ యూజ్డ్ టు మేక్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ చేసేది ఏ సెంటెన్స్ అండి? ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్లో స్టేట్మెంట్స్ చెప్తే అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్. ఓకేనా. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ హీజ్ అన్నాడు. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? అసర్టివా, ఇంట్రాగేటివా, ఇంపరేటివా, ఎక్స్క్లమేటరా? వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ హీజ్ అన్నాడు. చివరిని ఎక్స్క్లమేషన్ సింబల్ ఉంది. స్టార్టింగ్ వాట్ ఉన్నా హౌ ఉన్నా చివరిని ఎక్స్క్లమేషన్ సింబల్ ఉంటే ఏమవుద్దండి? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓకేనా. సబ్జెక్టు వెర్బ్ చివరికి వస్తాయి, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఇదండి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకేనా. ఈ వీడియో మీరు కంప్లీట్గా వాచ్ చేసినట్లయితే తప్పనిసరిగా ఈ టాపిక్ నుంచి బిట్ వస్తుంది. ఆ బిట్టు ఎట్టి పరిస్థితులు కూడా మిస్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నుంచి టెట్ పరిధిలో ఏ విధంగా బిట్స్ వస్తున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ దానికి సంబంధించిన మోడల్ బిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అలాగే నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి అన్ని టాపిక్స్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. 3rd, 4th, 5th, 6th, 7th, 8th క్లాస్ సంబంధించిన అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ, గ్రామర్ అంతటిని కూడా టెక్స్ట్ బుక్లో లెసన్ వైజ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. వాటి యొక్క ప్లేలిస్టులు కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఆ లింకులన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఓకేనా.